ప్రధాని మోడీ పిలుపుతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమానికి కేంద్ర మంత్రులు శ్రీకారం చుట్టారు. హిందూ ఆలయాల్లో ఈ నెల 22వ తేదీ వరకు స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం కొనసాగనుంది. ఆయా ఆలయాల్లో స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు నేతలు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలలో శుభ్రత కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఇవాటి నుంచి జనవరి 22 వరకు హిందూ ఆలయాల్లో శుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ కరోల్ బాగ్ లో బీజేపీ చీఫ్ నడ్డా స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయాన్ని నీటితో శుభ్రం చేశారు. హింగులా దేవాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడిని క్లీనింగ్ చేశారు. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ సమాజం మొత్తం స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ధర్మేంద్ర ప్రధాన్. सब देवस्थान पे दीपदान हो, यज्ञ हो, हनुमान चालीसा हो, इस धर्म क्षेत्र को स्वच्छता अभियान में जोड़ने को मेरे को सौभाग्य मिला और मैं सभी मित्रों को अपील करता हूं, सभी गांव की जो देवालय है, देवी स्थान है, श्रद्धा की केंद्र है, सभी लोग उसमें से जुड़ेंगे और स्वच्छता अभियान चलाएंगे और 22 जनवरी को दीपदान करेंगे. ముంబైలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే కార్మికులతో కలిసి క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టిన షిండే వీధులను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు షిండే. కైంచి ధామ్ ను సందర్శించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలన్నీ సిబ్బందితో కలిసి క్లీన్ చేశారు. గాంధీనగర్ లోని ధోలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. చీపురును పట్టిన సీఎం ఆలయాన్ని క్లీన్ గా ఊడ్చారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ టెంపుల్లో క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. దైవభక్తి అంటే పరిశుభ్రత, పరిశుభ్రత అంటే సేవ అన్నారు మీనాక్షి లేఖి. ఇటు అయోధ్య వీధులను ఊడ్చారు యోగి ఆదిత్యనాథ్. సిబ్బంది అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. तो एक तरफ जब ईश्वर की हम आराधना करते हैं तो उसी आराधना में सेवा का भाव भी सम्मिलित है और स्वच्छता भी सम्मिलित है, क्योंकि स्वच्छता ही हमें ईश्वर के नज़दीक और अधिक लेके आती है. तो ये जो प्रधानमंत्री जी ने एक तरीके से सबके मन में वो ज्योति प्रज्वलित करने का काम किया है कि जिन मंदिरों में हम आराधना करते हैं, जहाँ हम जाके पूजा पाठ करते हैं, हम उन सब जगहों पर स्वच्छता भी रखें और साथ ही स्वच्छता अभियान में भी जुड़ें और सेवा में जूतों को सही तरीके से रखना. ఇక ఢిల్లీ శ్రీరామాయణ విద్యాపీఠ్ ప్రాంగణంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఆలయంలో వాటర్ తో ఊడ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హిందువులకు పిలుపునిచ్చారు హర్దీప్ సింగ్ పురి.